ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అక్క ఎక్కడికి వెళ్ళింది? అక్క ఏం చేస్తున్నావు ఇక్కడ? చావాలని రాలేదులే, చస్తూ బ్రతకమని మాట తీసుకున్నావుగా. ఈ టైంలో నిద్రపోకుండా మరి ఇక్కడేం చేస్తున్నావు అక్క? ఈరోజు కార్తీక్తో నా పెళ్లి జరగాలి. జీవితాంతం తోడుంటానని మాటిచ్చి మాట తప్పి తను వెళ్ళిపోయాడు. తను లేకుండా నేను ఇక్కడేం చేయాలో, ఎలా ఉండాలో అర్థం కావడం లేదు. మా పెళ్లి జరిగితే కాలినడకన కొండ మీదకి వస్తానని ఆ వెంకన్న స్వామికి కూడా మొక్కుకున్నాను. కానీ ఆయన ఎందుకో చిన్న చూపు చూశాడు. నా ప్రాణాన్ని నాకు దూరం చేశాడు. అక్క, నీ బాధ నాకు అర్థం అవుతుంది. భగవంతుడి రాతని మించిందే ఉంది. మనసులో ఎంత బాధున్నా ఎప్పుడూ నవ్వుతూ మన గురించి ఆలోచించే అన్నయ్య ఇలా మనల్ని వదిలేసి వెళ్ళిపోతాడని మనం అనుకున్నామా? చిన్నప్పటి నుండి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్లే ప్రాణ స్నేహితులు. చావులో కూడా కాస్త వెనక ముందుగా ఇద్దరూ కలిసే వెళ్లారు. కార్తీక్తో నీ పెళ్లి జరగాలని మనందరం అనుకున్నా ఆ వెంకన్న స్వామి నీకు ఆ రాత రాసినట్టు లేడక్క. నా రాత రాసింది, నా రాత మార్చింది ఆ వెంకన్న స్వామి కాదే, ఆ దుర్మార్గుడు. ఆటోని గుద్ది అన్నయ్య ప్రాణం తీశాడు, కార్తీక్ ప్రాణాలు తీశాడు. నా కార్తీక్ని నాకు లేకుండా చేశాడు. వాణ్ణి మాత్రం వదిలిపెట్టకూడదు. మనందరినీ ఇంత బాధపడుతున్న వాడు ఎంతో చూస్తాను. అక్క ఊరుకో అక్క. ఎలా ఊరుకోమంటావే? కళ్ళు తెరిచినా మూసినా చివరిసారిగా నా చేతిలో నుంచి జారిపోతున్న కార్తీక్ చెయ్యే కనిపిస్తోంది. వెళ్ళొస్తానమ్మా అంటూ నవ్వుతూ ఉన్న అన్నయ్య మొహమే కనిపిస్తోంది. అన్నయ్య కార్తీక్ నా రెండు కళ్ళు అనుకున్నాను. రెండు కళ్ళు ఒకేసారి పొడి చేసి నన్ను గుడ్డిదాన్ని చేశాడేవాడు. సరే అక్క, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. ముందైతే లోపలికి వెళ్దాం పద. అమ్మ వర్ష లేచారంటే వాళ్ళు ఇంకా బాధపడతారు. పద.